రిచెస్ట్ బండి. సో గైస్ ఈరోజు ఆఫీస్ వెళ్తున్నాం. ఇక పొద్దున్నే లేచినాం, కాలేజీకి రెడీ అయిపోయినాం. ఇక 7:40కి మాకు షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ అంటే షెడ్యూల్ అనుకున్నాం. ఇక ఈ గురుగ్రామ్లో మాకు ఏడెక్కాలో అర్థమైతే లేదు. మా బోర్డింగ్ అయితే ఒక దగ్గర పడ్డది, ఇక నిలబడ్డాం. ఇక ఎందుకు పోతానో తెలుసుగా. ఇక పీజీలో ఫుడ్ పెడతలేరు గాయస్ సరిగ్గా. ఇక ఆఫీస్లో అయితే కేఫ్టేరియాలు ఉంటుంది, మంచిగా తినచ్చు అని చెప్పి పోతాను. డబ్బులే ఎడ్ సైడ్ వచ్చి అవుతుందో తెలియట్లే గాయస్. ఇక రోడ్డు మీద నిలబడి అటు ఇటు చూస్తున్నాం. మనిషికో దిక్కు స్ప్లిట్ అయిపోయి చూద్దామారా. రూపాయలు సేవ్ చేద్దాం అని చెప్పి పొద్దున 6 గంటలకు లేచి వచ్చి షటిల్ కోసం వెయిట్ చేసి అది ఏడా అవుతుందో తెలుస్తలేదు మాకు. గంట సేపు రోడ్డు మీద పొల్యూటెడ్ గాడి పిలుచుకొని వాళ్ళు కిడ్నీలు ఖరాబ్ చేసుకొని ఆటో ఎక్కినాం. 100 రూపాయలు సేవ్ చేద్దాం అనేది ఇంకా 150 ఎక్స్ట్రా ఖర్చు అయ్యేది. యాక్చువల్గా ఫస్ట్ ఎక్కుడుతోటే బ్యాగ్ వెనకాల పెడదాం అనుకున్నాం, కానీ చూడండి గైస్ ఆటో ఎట్లున్నదో. ఫస్ట్ సాక్ అవుతుంది. సో గైస్ ఈ ఆఫీస్లో ప్లేన్ దోశ బుక్ చేసేసుకున్నాం. ఇక మా పీజీలో తెలుసుగా కరెంట్ ఫుడ్ పెడతారు, గ్యాస్ లేదని. అందుకే ఈ ఆఫీస్కి వచ్చేసాం. బా ఏం ఫీల్ ఉంది గైస్, దోశ తింటా అంటే వరంగల్లో తిన్నట్టున్నది. ఇక ఫ్రీగా కాఫీ తాగడానికి వచ్చేసా. ఫ్రీగా మనకు చాయ్ తాగుతాం, ఇలాచి చాయ్ అట. గైస్ చాయ్ తాగుతున్నా గైస్. అరే షుగర్ అవుతారా ఇలాచి చాయ్లా? బ్యాగ్లో పెట్టుకుంటే ఏం లేదు. హౌ కెన్ వి డెవలప్ ద కంపెనీ? Actually, to hit crawls is enough. Yeah, to develop this company and paintings. I think the company is already developed, so there is nothing to develop. Develop. పీజీలో పైసలు కట్టి ఆఫీస్కి వచ్చి ఫుడ్ తినడం ఏందో నాకు అయితే అస్సలు అర్థమవుతలేదు గైస్. ఇక చపాతి, ఇక చికెను, రైసు. ఈ అవ్వా వీడు చపాతీలో నూనె పోసేసిండు, నూనె పోసినాక చపాతీ వేసిండు, అస్సలు అర్థమవుతలేదు. మొత్తం బటర్ అది. సారీ గైస్, బటర్కి నూనె కూడా తేడా తెలుస్తలేదు నాకు. పీజీలో 9,000 కట్టి ఆఫీస్కి వచ్చి ఫుడ్ తినడం, మళ్ళీ ఇక్కడ 90 రూపాయలు కట్టి ఎందులో బతుకు. వచ్చిన శాలరీ మొత్తం ఫుడ్కి అయిపోతాను. రోజు ఫ్రీ ఫుడ్ పెడితే బాగుండు అసలు ఆఫీస్లో. చపాతీ సరిపోలే అని ఇంకో చపాతీ బుక్ చేసిన గైస్. చూసుకోకుండా 5th ఫ్లోర్ పెట్టేసిన. మళ్ళీ పైకి బాక్స్ పట్టుకోపోయి చపాతీ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి తింటాను. గైస్ తిరుపతి లడ్డు గైస్, గురుగ్రామ్లో తిరుపతి లడ్డు. సో గైస్ ఇక మన షటిల్ ఎక్కేసాం. సరే క్యాబ్ ఇది డైరెక్ట్గా మన పీజీ దగ్గర దిగదు, కొంచెం దూరమే దింపుతుంది. ఇక వేసేసాడు. సో ఇక అయిపోయింది గైస్. ఇక ఈరోజు తెలుసుగా పీజీ అంటే ప్రాబ్లం విత్ గ్యాస్ సిలిండర్. ఇక ఫుడ్ లేదని ఆఫీస్ పోయి వచ్చేసాం ఈరోజు. ఇక అయిపోయింది ఈరోజు మా తొక్కల పీజీ గల్లీలోకి అయితే వచ్చేసాం. ఆయన అయ్యేటప్పుడు మంచిగా అనిపించింది, కానీ వారం రోజులు నుండి చిరాకేసింది. బాయ్ బాయ్. ఫ్రీగా తాగుతా ఫీలింగ్